గురజాల పట్టణానికి చెందినటువంటి స్నేహ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు, అందులో ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు, జిల్లా ఉత్తమ యూత్ అవార్డు గ్రహీత కోల కోటేశ్వరరావు 51వ జన్మదిన వేడుకలను అనిగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గురజాల స్నేహ యూత్ ప్రెసిడెంట్ కోల కోటేశ్వరరావు మీద అభిమానంతో స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసి వృద్ధులకు అన్నదాలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు చింతకాయల ఏసయ్య మాట్లాడారు. కోల కోటేశ్వరరావు అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించారని, అదేవిధంగా క్రీడల్లో విద్యారంగంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బహుమతులు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ కార్యదర్శి బి శ్రీనివాసరావు, బండి రవి, గౌస్, అనిల్ కుమార్, బండి సుబ్రహ్మణ్యం, పాండురంగారావు, కోటేశ్వరరావు, భరత్, శ్రీరామ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. గురజాల్లో స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసి సమాజ సేవా కార్యక్రమాలు ఆయన మమ్మల్ని విడిచి మాచర్ల మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. ఈరోజు కోల కోటేశ్వరరావు గారు ఆయన పేరు. గొప్ప మంచిత్వం, మంచి మనసు ఉన్న వ్యక్తి, మహాన్ వ్యక్తి మన కోల కోటేశ్వరరావు గారు. ఈరోజు ఆనిగిరి శుద్ధాశ్రమ గురజాలు వచ్చి స్నేహితులతో బంధువులతో ఈరోజు ఆయన పుట్టినరోజు ఆనిగిరి శుద్ధాశ్రమంలో పేదల మధ్య అనాథల మధ్య చేయటం. అనేక కార్యక్రమం దైద గుడి కానీ, పేద ప్రజలు కానీ, విద్యార్థులకు కానీ ఎన్నో రకాలుగా సహాయం అందించాము. రీసెంట్గా జంగేశ్వరం రెడ్డి వెంకరెడ్డి గారికి చెస్ పోటీలో టీషర్ట్లు ఇంటికి 5,000 నగదు రూపంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని కొద్దిగా చూసుకోవాలి. ఇట్లానే పేదలకి, విద్యార్థులకి అందరికీ ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆకాంక్షలో తెలియపడతాను. యూత్ క్లబ్ అవార్డు, అలాగే ఎయిడ్స్ మీద ప్రచారం చేసినప్పుడు కూడా జిల్లా స్థాయిలో మాకు మంచి ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. అంతేగాక మరి ఇప్పుడు నా పక్కన ఈ కోటేశ్వరరావు జాతీయ సేవా కార్తీక నేషనల్ సర్వీస్ వాలంటీర్గా నెహ్రూ యువ కేంద్రానికి 2 సంవత్సరాలు సేవాభావంతో పనిచేస్తాడు. వాళ్ళకి కూడా సరైన సమ్మర్ క్యాంపులు పెట్టడం ఇలా ఒకటనే ఉందిలే. మాకు చేతనైంది 30 సంవత్సరాలు కూడా మేము సేవా కార్యక్రమాలు తరచుగా సేవ చేస్తుంటాం. అలాగే నేను గత 6వ సంవత్సరం ఈ అనిగ్రేస్ మనం గెలిచిన వాళ్ళు ఓడిపోయారు అసలుకి అప్పట్లో. పేషెంట్ కాదు తినాలా నువ్వు. సుబ్బు అట్టలే ఆడే ఉండు.